నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. తర్వాత అయితే వీటన్నిటిని గురించి దేవుడు ఒక దినాన, ఇదేంటో తెలుసా అండి, అమెజాన్ క్యాష్ ఆన్ డెలివరీ. ఫస్ట్ ఆర్డర్ చెయ్యి, ఎంజాయ్, దెన్ పే లేటర్. సిఓడి. ఇది నాన్న యవనస్తులంతా అరే చచ్చిపోయిన తర్వాత పరలోకం ఉంది, నరకం ఉందని తిరగక బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఒక దినం ఉంది, మహాధవల సింహాసనం దగ్గరికి రక్షణ పొందని వారందరూ వస్తారు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వస్తావు. చూసావా, ఇదే తీర్పు. ముందేం చెయ్యి, బాగా సంతోషించు, నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్మో. ఎట్లా ఒక యవనస్తుడు సంతోషిస్తాడు? నీ కోరిక చొప్పున అన్నాడు. చూడండి, ఏ కోరికలు ఉన్నాయి? కొత్త నిబంధనలో మనం చదువుకోవాలి. ఎప్పుడైనా సరే పాత నిబంధనలో తలంపులు వస్తే